రాజ్ న్యూస్ ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అంటే ఒక పండగ మాత్రమే కాదు, ఒక అనుభూతి. ఇవాళ మనం గుర్తు చేసుకోబోయేది ఒక దేవుడిని మాత్రమే కాదు, మనలో ఉన్న ధైర్యాన్ని, శాంతిని, తపస్సును, మౌనాన్ని. ఈ రాత్రి శివుడి రాత్రి. ఈ రాత్రి మనసు నిద్రపోకుండా ఉండే రాత్రి. ఈ రాత్రి జాగరణ అనే మాటకు అసలు అర్థం తెలిసే రాత్రి. మహాశివరాత్రి. సాధారణంగా మన పండుగలన్నీ పగలు వెలుగులో జరుగుతాయి, కానీ శివరాత్రి మాత్రం రాత్రిలో జరుగుతుంది. ఇదెందుకు? ఎందుకంటే శివుడు అంటే వెలుగు మాత్రమే కాదు, చీకటిని కూడా జయించే శక్తి. శివుడు అంటే ఉత్సవం మాత్రమే కాదు, తపస్సు కూడా. శివుడు అంటే కేవలం దేవాలయంలో ఉండే దేవుడు కాదు, మన ఊపిరిలో, మన మౌనంలో, మన అంతరంగంలో ఉండే తత్వం. అందుకే శివరాత్రి అనేది ఒక సెలబ్రేషన్ కంటే ఒక సాధన, ఒక ధ్యానం, ఒక జాగరణ. శివరాత్రి విశిష్టత ఏమిటని ప్రశ్నించుకుంటే, మహాశివరాత్రి రోజున దేశం మొత్తం ఒకే భావంలోకి వస్తుంది. ఏ భక్తుడైనా సరే, పేదవాడైనా సరే, పెద్దవాడైనా సరే, యువకుడైనా సరే, వృద్ధుడైనా సరే, ఈరోజు ఒకే మాట అంటారు: ఓం నమః శివాయ. శివుడి ముందు మనం అడిగేది ఎక్కువగా సంపద కాదు, శివుడి ముందు మనం కోరేది ఎక్కువగా అధికారం కాదు, శివుడి ముందు మనం కోరేది ఎక్కువగా ఒకే ఒక్కటి: మనసుకు శాంతి. మరొక విశిష్టత, శివుడు కేవలం ఇస్తాడు అనే దేవుడు కాదు, శివుడు తీసేస్తాడు కూడా. ఏం తీసేస్తాడు అంటే, మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్న కోపాన్ని, మనలో ఉన్న భయాన్ని, మనలో ఉన్న చీకటిని. అందుకే శివుడిని బోలాశంకరుడు అంటారు. ఎందుకంటే శివుడి ముందు నిజంగా నిలబడితే మన బురదని కూడా ఆయనే కడిగేస్తాడు. సామప్రియస్వరమయ స్త్రయీమూర్తిరనీశ్వరః హిరణ్యరేతాదుర్ధర్షో గిరీశోర్భగాన్ ప్రమథాధిపః మృత్యుంజయ సూక్ష్మత. శివరాత్రి ఎలా మొదలైంది? శివరాత్రి వెనుక కథలేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివరాత్రి గురించి చెప్పేటప్పుడు మన పురాణాల్లో 3 ప్రధాన కథలు వినిపిస్తాయి. ఈ 3 కథలు 3 విధాలుగా ఒకే సందేశం చెప్తాయి. శివుడు అంటే శక్తి, శివుడు అంటే క్షమ, శివుడు అంటే జ్ఞానం. శివలింగం ఆవిర్భావం, అనంత స్తంభం కథ ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువు ఇద్దరి మధ్య గొప్పతనం గురించి వివాదం వచ్చింది. నేనే గొప్ప అని ఇద్దరు చెప్పుకున్నారు. అప్పుడే శివుడు ఒక అనంతమైన అగ్ని స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మకి పైభాగం కనబడలేదు, విష్ణువుకి కింది భాగం కనబడలేదు. అప్పుడు వాళ్ళకు అర్థమైంది, శివుడు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక పరమతత్వం. ఆ అనంత స్తంభమే తర్వాత శివలింగంగా పూజించబడింది. అందుకే శివలింగం అంటే ఆది లేని, అంతం లేని పరమశక్తి. ఈ సంఘటన జరిగిన రాత్రే శివరాత్రిగా పురాణాలు చెబుతాయి. సముద్ర మథనం, హాలాహలం, నీలకంఠుడు కథ ప్రకారం చూస్తే, దేవతలు, అసురులు సముద్ర మథనం చేసినప్పుడు అమృతం కంటే ముందు ఒక విషం బయటకు వచ్చింది. అది హాలాహలం. ఆ విషం ప్రపంచాన్ని కాల్చేస్తుంది. దేవతలు భయపడిపోయారు. అప్పుడు శివుడు ముందుకు వచ్చాడు. ఆ విషయాన్ని తన కంఠంలో నిలిపి ప్రపంచాన్ని రక్షించాడు. అందుకే ఆయన నీలకంఠుడు. శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం, జాగరణ చేయటం వెనక అర్థం ఇదే. మనలో ఉన్న విషం, కోపం, అసూయ, వ్యసనం, ద్వేషం అన్నింటినీ శివుడి తత్వంతో కంఠంలోనే ఆపుకోవాలి. శివరాత్రికి సంబంధించి మరో కథ, ఒక సాధారణ వేటగాడు బెల్లం చుట్టూ కథ గురించి చూద్దాం. ఇది
వచ్చేస్తుంది. శివరాత్రికి సంబంధించి మరో కథ, ఒక సాధారణ వేటగాడు బెల్లం చెట్టు కథ గురించి చూద్దాం. ఇది చాలా మంది భక్తులు ఇష్టపడే కథ. ఒక వేటగాడు అడవిలో వేటకు వెళ్లి రాత్రి భయంతో ఒక బిల్వ చెట్టు మీదకెక్కాడు. కింద ఒక శివలింగం ఉంది. అతనికి తెలియదు. అతను రాత్రంతా మేల్కొని ఆకులు రాల్చుతూ నీళ్లు పడుతూ అజ్ఞాతంగా శివుడిని పూజించాడు. ఆ రాత్రి అతనికి పుణ్యం లభించింది. అంటే సందేశం ఏమిటంటే శివుడు భక్తి చూస్తాడు, మన హృదయం చూస్తాడు. సంపద, హోదా, అర్హత కాదు, మనలో నిజం ఉందా లేదా అనేదే చూస్తాడు. పంచామృతాలు కలుపుకోండి. శివరాత్రి ఎందుకు రాత్రి మాత్రమే ఉంటుంది, పగలు ఎందుకు ఉండదు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. శివరాత్రి అంటే రాత్రినే ఎందుకు? పురాణాల్లో, తత్వంలో దీనికి 2 సమాధానాలున్నాయి. ఒకటి, శివుడు తపస్సు దేవుడు, శివుడు నిశ్శబ్దం, శివుడు ధ్యానం, శివుడు మౌనం. రాత్రి అంటే మౌనం ఎక్కువ, మనసు లోపలికి వెళ్తుంది. అందుకే శివుడిని రాత్రిలో గుర్తు చేసుకుంటారు. ఇక రెండోది మన లోపలి చీకటి. రాత్రి అంటే చీకటి, మనలో కూడా చీకటి ఉంటుంది. భయం, కోపం, బాధ, ఒత్తిడి. ఈ చీకటిని జయించడానికి శివరాత్రి జాగరణ. ఇది నిద్రపోకపోవటం మాత్రమే కాదు, మనలో ఉన్న చీకటిని గమనించడం, మనలో ఉన్న బలహీనతను జయించడం. Gracias.